ఏపీలో లడ్డూ సౌండ్ రీసౌండ్ ఇస్తోంది. జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణ బ్రహ్మాస్త్రం అవుతుందనుకుంటే భస్మాసుర హస్తమైందని వైసీపీ విమర్శించింది. మరోవైపు లడ్డూలో బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలు కలిపారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ హయాంలో శ్రీశైలం ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి వాడారని ఆరోపించారు చంద్రబాబు. ఏపీలో లడ్డూ లడై ఆగడం లేదు. లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జంతు కొవ్వు లేదని సిట్ సిబిఐ తేల్చడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇదంతా కూడా ఒక కుట్రగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని హిందూ వ్యతిరేకులను టీటీడీలో రంగంలోకి దించిన కారణంగా అని ఆయన మీద ఒక హిందూ వ్యతిరేక ముద్ర వేసి తద్వారా రాజకీయాన్ని లడ్డూను ఒక చేతి బాంబుగా మార్చి ఆ చేతి బాంబుతో వైఎస్ఆర్ పార్టీని ఖననం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిగా మేమందరము భావిస్తున్నాం. లడ్డూ కల్తీ జరగలేదని తేలాక చంద్రబాబు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారన్నారు మాజీ మంత్రి రోజా. లడ్డూ కల్తీ అంశం టీడీపీ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందనుకుంటే భస్మాసుర హస్తం అయిందన్నారు ఆమె. గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో తయారైన నెయ్యిని వాడారని ఆరోపించారు చంద్రబాబు. మామూలు కెమికల్స్ తో తయారు చేసే పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని ఈలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి. కొన్ని వెజిటబుల్ వాడతారు, వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీటీపీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు, సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు, సిట్ చెప్పింది కల్తీ ఉందనింది కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. లడ్డూలు 60 లక్షల కిలోల పామ్ కెర్నల్ ఆయిల్ తో పాటు లప్సా కూడా వాడారన్నారు హోంమంత్రి అనిత. తిరుమల లడ్డు విషయంలో బాధ్యులను వదిలేదే లేదంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉందన్నారు. హిందూ దేవతలను అవమానిస్తే మౌనం వీడాల్సిందని అన్నారు.